స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. అలసిన కృషించిన వారిని అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. గనుక ముగింపు వరకు దేవుని యొక్క వాక్యాన్ని మీరు ఆలకించాలని, మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని, మీ ప్రార్థన అవసరతలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఖచ్చితంగా నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము. ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. అలసియున్న వారి ఆశను తృప్తిపరచుదును, కృషించిన వారినందరినీ నింపుదును. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 24వ వచనము. స్నేహితులారా, మానవులుగా మనమందరము మన అనుదిన జీవితముల యందు ఈ జీవిత ప్రయాణంలో ఎదురయ్యే సవాళ్లను, సమస్యలను, పోరాటములను, అపజయములను, ఆర్థికపరమైన, ఉద్యోగపరమైన, కుటుంబపరమైన అనానుకూల పరిస్థితులను, అనారోగ్యములను బట్టి జీవితంలో అలసిపోయినటువంటి వారముగా, మానసికంగా నీరసించి, శారీరకంగా మానసికంగా కృషించినటువంటి వారముగా అయిపోతాం. ఇక మా వల్ల కాదులే, జీవితంలో చాలా పోరాడినాను, చాలా ప్రయత్నించినాను, అలసిపోయినాను, ఇక నా వల్ల కాదులే అనే పరిస్థితులను అనుభవించేటటువంటి వారంగా ఉంటాం. అయితే దేవుడు మనకి ఇస్తూ ఉన్న గొప్ప వాగ్దానం ఏంటనంటే, నువ్వు అలసిపోయినప్పుడు ఏ ప్రయత్నంలో నీవు అలసిపోయినావో ఆ ప్రయత్నాన్ని సఫలపరిచి నీకు విజయాన్ని అందిస్తానని, నిన్ను తృప్తిపరుస్తానని దేవుని వాగ్దానము. కృషించిన స్థితిలో నిన్ను నింపుతానని దేవుని యొక్క వాగ్దానము. స్నేహితులారా, ఒక పర్యాయము రక్తస్రావము కలిగిన స్త్రీ యొక్క జీవితాన్ని మనము గమనించినప్పుడు ఆమె చాలా ఇబ్బందికరమైన అనారోగ్యమునకు గురి అయినది. తన అనారోగ్యమును గురించి ఎవరితో పంచుకోలేని పరిస్థితి, శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా ఎన్నో అవస్థలను, నీరసాన్ని, బలహీనతలను అనుభవించిన స్త్రీగా ఉండినది. ప్రతిరోజు ఆమె శరీరం నుండి రక్తము వెడలిపోవడాన్ని బట్టి ఆమె శారీరకంగా ఎంతో కృంగి కృషించి పోయినదిగా ఉండింది. ఆమె శరీరము చాలా బలహీనపరచబడింది. ఆనాటి దినాలలో రక్తస్రావము అనేది సామాజికంగా వెలివేతలకు కారణమయ్యే అనారోగ్యముగా ఉండింది. రక్తస్రావము కలిగినటువంటి వారు ఇతరులతో కలిసి సహవాసము చేయకూడదు అనే నిబంధనలు ఆనాడు ఉండినటువంటివి. దీన్ని బట్టి తన కుటుంబంతో కానీ, తన స్నేహితులతో కానీ, ఇరుగు పొరుగు వారితో కానీ సరి అయిన సహవాసము చేయలేక సామాజికంగా వెలివేయబడిన స్థితితో ఆమె బాధపడుతూ ఉంది. అనారోగ్యము తనను విడిచి వెళ్ళాలని, ఎట్లయినా ఆ అనారోగ్యము నుండి స్వస్థతను అనుభవించాలని
ఎంతోమంది వైద్యులను తాను సంప్రదించి ఉండవచ్చు. ఎన్నో రకములైనటువంటి వైద్యులను మరి మెడిసిన్ని ఔషధములను ఆమె వాడి ఉండవచ్చు. దీన్ని బట్టి ఆర్థికంగా ఆమె చితికినటువంటిదిగా అనేక రకములుగా తన డబ్బును ఆరోగ్యము కొరకు ఖర్చు పెట్టినటువంటిదిగా ఉండినది. అటువంటి సందర్భంలో స్నేహితులారా, ఎన్ని ప్రయత్నముల మధ్య కూడా ఆమె అనారోగ్యము, ఆ రక్తస్రావం అనేది ఆమె నుండి దూరము కాని పరిస్థితులయందు యేసు ప్రభువును గూర్చి విని నిజముగా ప్రభుల వారిని నేను తాకినట్లయితే ఖచ్చితంగా నేను స్వస్థత పొందుతాను అనే గొప్ప విశ్వాసంతో ఆయనను సమీపించి ఆయన పై వస్త్రమును తాకినటువంటిదిగా ఉండినది. ఈమె విశ్వాసము చాలా గొప్పది స్నేహితులారా. ఎప్పుడైతే విశ్వాసంతో ఆయన పై వస్త్రమును తాకినదో ఆమె తన అనారోగ్యము నుండి విడుదలను అనుభవించినది. నీ జీవితంలో కూడా శారీరకంగా, మానసికంగా, సామాజికంగా ఎన్నో బలహీనతలను, కృంగిన స్థితిని, బలహీనపరచబడిన స్థితిని అనుభవిస్తూ ఉన్నావేమో. ప్రభుల వారిని సమీపించినప్పుడు వాటన్నిటి నుండి విడుదలను అనుగ్రహిస్తాడు అని జ్ఞాపకము చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. కృపగల తండ్రి, ప్రేమగల మా రక్షక, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నిజమే, జీవితం అనే ప్రయాణంలో ఎదురయ్యే సవాళ్ళు, సమస్యల వలన మేము శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా కృషించినటువంటి వారంగా ఉన్నాం. నీవు నూతన బలాన్ని అనుగ్రహించే దేవుడవని, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుతారని మిమ్మల్ని ఆశ్రయిస్తూ ఉన్నాం. అలసిన సొమ్మసిల్లిన మా జీవితములలో నెమ్మదిని, నూతన బలాన్ని, నూతన శక్తిని మీ నామమున అనుగ్రహించి మమ్మను బలపరచుమని ఈ ప్రార్థన యందు ఏకీభవించుచు ఉన్న బిడ్డలందరినీ మీ హస్తములతో తాకి వారి సమస్యలను దూరపరచుమని క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనందరికీ తోడై ఉండి మనలను కాపాడునుగాక. ఆమెన్.